సో గైస్ ఐపీఎల్ 2025 సంబంధించినటువంటి క్రేజీ అండ్ ఫెంటాస్టిక్ రిపోర్ట్స్ అయితే బయటకు వస్తున్నాయి. అందులో ఒకటే రీసెంట్ గా ముగిసినటువంటి వరల్డ్ కప్ 2024 లో టీమ్ ఇండియా హెడ్ కోచ్ అయినటువంటి రాహుల్ ద్రావిడ్ ని ఐపీఎల్ 2025 లో అయితే మా టీం కంటే మా టీం కే హెడ్ కోచింగ్ చేయాలని చెప్పేసి ఈ రెండు టీమ్స్ గట్టిగా డిసైడ్ అయ్యారు. ఖచ్చితంగా రాహుల్ ద్రావిడ్ మాత్రం ఐపీఎల్ 2025 లో ఈ రెండు టీమ్స్ లో ఏదో ఒక టీం కి అయితే హెడ్ కోచ్ గా వెళ్తాడు. ఆ రెండు టీమ్స్ ఏవో తెలుసుకోబోయే ముందు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఇంకా ఆ రెండు టీమ్స్ ఏమంటే నెంబర్ 1 ప్లేస్ లో వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ టీమ్ కి అయితే పాస్ట్ లో కూడా రాహుల్ ద్రావిడ్ హ్యాస్ హెడ్ కోచ్ గా ఎన్నో సేవలు అందించాడు రాజస్థాన్ రాయల్స్ టీమ్ కి. సో అవన్నీ రాజస్థాన్ రాయల్స్ టీమ్ మైండ్ లో పెట్టుకొని అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వరల్డ్ కప్ విన్నింగ్ కోచ్ కాబట్టి ఎలాగైనా చేసి రాహుల్ ద్రావిడ్ ని ఐపీఎల్ 2025 లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ కి హెడ్ కోచ్ గా పెట్టాలని చెప్పేసి రాజస్థాన్ రాయల్స్ టీమ్ అయితే వెరీ స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారంట. ఇంకా ఈ లిస్ట్ లో నెంబర్ 2 ప్లేస్ లో వచ్చేసి ముంబై ఇండియన్స్ టీమ్ కూడా ఐపీఎల్ 2025 లో అయితే రాహుల్ ద్రావిడ్ వాళ్ళకి హెడ్ కోచ్ గా కావాలని చెప్పేసి స్ట్రాంగ్ గా డిసిషన్ తీసుకున్నారు. ముంబై ఇండియన్స్ టీమ్ లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వాళ్ళు కప్పు గెలిచి కూడా చాలా ఏళ్ళు అయిపోతుంది. వాళ్ళ కప్పు కావాలంటే మంచి కోచ్ కావాలి. అండ్ మరి ముఖ్యంగా రాహుల్ ద్రావిడ్ వరల్డ్ కప్ విన్నింగ్ కోచ్ కూడా కాబట్టి ముంబై ఇండియన్స్ టీమ్ కి హ్యాస్ ఏ కోచ్ గా వచ్చాడంటే వేరే లెవెల్ ఉంటుంది. కాబట్టి ముంబై ఇండియన్స్ టీమ్ అయితే రాహుల్ ద్రావిడే మాకు హెడ్ కోచ్ గా కావాలని చెప్పేసి గట్టిగా ఉన్నారంట. ఈ రెండు టీమ్స్ మధ్యన మాత్రం రాహుల్ ద్రావిడ్ హ్యాస్ ఏ హెడ్ కోచ్ పోస్ట్ కోసం మాత్రం చాలా ఫైట్ నడుస్తుంది ప్రెజెంట్. ఇన్ కేస్ ఈ రెండు టీమ్స్ లో ఏ టీం కనుక రాహుల్ ద్రావిడ్ ని దక్కించుకున్నా కానీ వాళ్ళకి లక్కీ జాక్ పాట్ అనే చెప్పొచ్చు. బెస్ట్ కోచ్ వాళ్ళకి సెట్ అనే చెప్పొచ్చు ఐపీఎల్ 2025 కి. ఈవెన్ ముంబై ఇండియన్స్ కూడా కప్పు గెలిచి చాలా ఏళ్ళు అవుతుంది. మోర్ ఇంపార్టెంట్లీ రాజస్థాన్ రాయల్స్ కూడా కప్పు గెలిచి చాలా ఏళ్ళు అవుతుంది. సో ఇంకా ఒకవేళ కనుక రాహుల్ ద్రావిడ్ లాంటి కోచ్ కనుక ఈ రెండు టీమ్స్ లో ఏదో ఒక టీం కి కనుక దక్కాడంటే ఆ టీం కి కప్పు గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా పెరిగిపోతాయి. ఈవెన్ రాహుల్ ద్రావిడ్ ప్లేయర్స్ అయితే అద్భుతంగా గూమ్ చేస్తూ ఉంటాడు. ఈవెన్ అందరినీ మంచిగా మోటివేట్ చేసి మ్యాచ్ లో ఆడిపిస్తూ ఉంటాడు. ఇలాంటి అద్భుతమైన క్వాలిటీస్ రాహుల్ ద్రావిడ్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ రెండు టీమ్స్ కూడా రాహుల్ ద్రావిడ్ కోసం అయితే గట్టిగా ట్రై చేస్తున్నారు. సో మరి ఈ రెండు టీమ్స్ లో ఐపీఎల్ 2025 లో రాహుల్ ద్రావిడ్ ఏ టీం కి హెడ్ కోచ్ గా వెళ్తే బాగుంటుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.